ఆడపిల్ల రోడ్ ఎక్కింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం రోడ్ ఎక్కింది. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి మనకు రాష్ట్రం కోసం రోడ్ ఎక్కింది అక్క. కాబోయే కౌన్సిలర్ అమ్మ మన కాబోయే చైర్మన్ అమ్మ 6వ వార్డు ఒక రకంగా చేసుకుందాం. అది మన భవిష్యత్తు, 7 సంవత్సరాల భవిష్యత్తు. ఇంకా 2 ఏళ్ళు మళ్ళీ వేస్ట్ చేసుకోకండి. వాళ్ళు ఎంత చెప్పినా ఏం చెప్పి తీసుకోండి అని తీసుకోండి, వాళ్ళు ఏమి ఇస్తారు తీసుకోండి కాదంటే. కానీ మీ న్యాయమైన ఓటు న్యాయమైన మనిషికే, అదొకటే నాకు కావాలి. బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలి, అక్కడ ఎందుకు గెలిపించాలి రెండే చెప్తా. కాంగ్రెస్ వాళ్ళు 2500 పింఛన్ ఇస్తా అన్నారు. మనం ఇచ్చాం 2500 పింఛన్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో. వాళ్ళు 4000 చేస్తా అన్నారు. చేసిరా? చేయలేదు. కళ్యాణ లక్ష్మి బంద్ అయిపోయింది, షాదీ ముబారక్ బంద్ అయిపోయింది, తులం బంగారం ఇస్తా అన్నారు, అవి కూడా ఇవ్వలేదు. అట్లా మస్తు హామీలు ఇచ్చారు. అంతేందుకు ఎంతకున్న విద్యార్థులు అందరు వాళ్ళు స్టడీ హాల్లో చదువుతారు అక్క. ఆస్పిరెంట్స్ అందరు పోలీస్ డిపార్ట్మెంట్స్కి దానికి ప్రిపేర్ అవుతారు. సొంత కుటుంబాన్ని ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి మనకు రాష్ట్రం కోసం రోడ్ ఎక్కింది అక్క. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆమె ఢిల్లీ తీసుకుపోయారు. మన భగత్ సింగ్ తెలుసు కదా అందరికీ, భగత్ సింగ్ ఉన్న జైల్లో వేసారు 2 రోజులు. ఇవన్నీ చేసింది ఎందుకు చేసింది? రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో యువతకు కానీ ఇంకా వేరే వాళ్ళకు కూడా సద్వినియోగం అవుతుంది, రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి తన కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా రాష్ట్రం కోసం ఇంత సేవ చేసింది. అందుకొని అక్కకే ఓటేసి గెలిపించాలని చెప్తున్నా. ఈ వార్డుకు సంబంధించి మొత్తం తెలంగాణలో అందరూ అనుకుంటారు, అరే అధికార ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ చేస్తేనే పనులు అవుతాయి అని చాలా మంది అనుకుంటారు. అది చిన్న అపోహ, అందరికి అపోహ చెప్తున్నా. మీకు తెలియదు, ప్రజలకు కొంతమంది తెలియదు, అందరూ తెలిసిన వాళ్ళే, కాకపోతే వాళ్ళకి ఐడియా ఉండదు. మీరు చెప్పాలి, చదువుకున్న వాళ్ళన్నా ఇంకోళ్ళన్నా చెప్పాలి. ఖచ్చితంగా అది మున్సిపల్ యాక్ట్ ప్రకారం మన తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా ఖచ్చితంగా ఫండ్ అనేది ఇస్తారు మున్సిపాలిటీకి. అది మనం ఎట్లా సద్వినియోగం చేసుకున్నదని మన చేతిలో ఉంటుంది. అధికార ప్రభుత్వం ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతున్న అపోహ మానుకోండి. మనం ఇప్పుడు కారు గుర్తుకు ఓటేస్తేనే రేపు పొద్దున వాళ్ళకి ఏంటంటే ఉన్న అహంకారం కొద్దిగా దిగి మనకు 10 పనులు ఆడితే 2 పనులన్నా చేస్తారు. మీరు ఓటుతో సమాధానం చెప్పండి, అక్క అభివృద్ధితో మనకు సమాధానం చెప్తుంది. మీరు ఓటుతో సమాధానం చెప్పండి, అక్క అభివృద్ధితో మనకు సమాధానం చెప్తుంది. ఓకేనా? మళ్ళీ ఇంకో అదృష్టం మనది ఏంటంటే 38 వార్డులల్లో మన 38 వార్డులల్లో ఏ వార్డులో కూడా మన తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన లేరు. ఇప్పుడున్న బీఆర్ఎస్ క్యాండిడేట్లు అంటే వాళ్ళని తప్పు పడతలేదు నేను. మన అదృష్టం ఏంటంటే 30 రాష్ట్రం కోసం ఆమె చేసిన కృషి మీకు చూపిస్తున్నా. రేపు పొద్దున మీరు గెలిపిస్తే ఖచ్చితంగా 6వ వార్డు అభివృద్ధి ఆదర్శవంత అభివృద్ధి అవుతుంది, ఆదర్శవంత అభివృద్ధి అవుతుంది 38 వార్డులల్లో. ఇది ఖచ్చితంగా అక్క మనకు మాట ఇచ్చింది, చేస్తా అని చెప్పింది. ఓకేనా? కారు గుర్తుకే మీ అందరి ఓటు ఎక్కడా గట్టిగా చెప్పాలి. ఓకే.